యాసంగి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో 15 రోజుల్లో ధాన్యాన్ని కొనుగోలు పూర్తి చేయాలని చెప్పారు. శనివారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్తో కలిసి డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 457 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మొత్తం 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని ముందస్తు అంచనా వేసినట్లు పేర్కొన్నారు. మిగిలిపోయిన ధాన్యం కొనుగోళ్లు వచ్చే 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. దేవరకొండ డివిజన్ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మిల్లర్ల సమన్వయం ద్వారా ధాన్యం వేగంగా మిల్లులకు తరలించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అవసరమైన చోట హమాలీల సంఖ్యను పెంచడంతో పాటు అదనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యం కళ్లాల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా త్వరితగతిన తరలింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం అమ్మిన రైతులకు చెల్లింపులు సకాలంలో జరుగుతున్నాయని, ఇప్పటి వరకు 487 కోట్లు చెల్లించామని తెలిపారు. డివిజన్ పరిధిలోని 12 మిల్లులకు చెందిన మిల్లర్లు ధాన్యం సేకరణలో పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని పేర్కొంటూ అదనంగా 30 లారీలను పెంచామని, ప్రస్తుతం మొత్తం 100 లారీలతో 24 గంటల వ్యవధిలో ధాన్యం అన్లోడింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ రైతు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని, ఒకవేళ వర్షానికి ధాన్యం తడిచినా కొంటుందని తెలిపారు. దేవరకొండ నియోజకవర్గానికి ఈసారి సుమారు 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, ఇప్పటి వరకు 20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. డిండి ప్రాంతంలో ఇంకా వరి కోతలు కొనసాగుతున్నాయని, అక్కడి నుండి వచ్చే ధాన్యం కొనుగోలుకు అనుగుణంగా కలెక్టర్ జేసీ ఆధ్వర్యంలో చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. నియోజకవర్గంలోని 12 మిల్లర్లు ధాన్యం స్వీకరణలో భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రస్తుతం ఉన్న 70 లారీలు సరిపోకపోతే మరిన్ని లారీలు కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఏ కేంద్రంలో ధాన్యం ఎక్కువగా ఉంటే అక్కడికి వెంటనే లారీలు పంపిస్తామని చెప్పారు. వచ్చే 10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చిత్తశుద్ధితో పనిచేస్తుందని, మిల్లర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే ప్రతి గింజ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, దేవరకొండ ఇన్ఛార్జ్ ఆర్డీఓ రమణారెడ్డి, డిఎస్ఓ వెంకటేష్, డిఎం రాంపర్తి నాయక్, డీసీఓ పత్యానాయక్, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, డిటి ముబీన్, రైస్ మిల్లర్ల తరపున వెంకన్న, శ్రీనివాస్, అధికారులు తదితరులు హాజరయ్యారు. ఈరోజు దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి వరి ధాన్యం కొనుగోలు సెంటర్లకు సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మిల్లర్స్ తోటి, అదేవిధంగా సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులందరితోటి కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి జేసీ గారు, మిగతా సంబంధించిన సివిల్ సప్లై కానీ రెవెన్యూకి సంబంధించిన అధికారులు, అదేవిధంగా పిఎస్ఎస్ చైర్మన్లు, మిగతా అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశానుసారం మనకు గతంలో వచ్చినటువంటి వరి ధాన్యాన్ని బట్టి ఇప్పుడు అంచనా వేయగలిగినాం. సుమారుగా 50,000 మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా వేస్తున్నాం దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి. సో ఇప్పటికే 20,000 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసినారు. ఇంకా సెంట్రల్లో కొంత ఉంది, ఇంకా కొంత వరి కోతలు కావాల్సిన కొంత ఉంది. డిండి లాంటి ప్రాజెక్టు కింద కొంత ఆలస్యంగా వస్తుంది మన దగ్గర. కాబట్టి అక్కడ సంబంధించినట్టు మొత్తం కొనుగోలు చేసిన 50,000 55% కంటే ఎక్కువ రాదనేది కలెక్టర్ గారు, మిగతా అగ్రికల్చర్ సంబంధించిన అధికారుల యొక్క సమాచారం మేరకు దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జేసీ గారు మానిటరింగ్ చేస్తూ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ప్రభుత్వం ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రైతు కూడా ఒకవేళ వర్షానికి తడిచినా కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కాబట్టి తడిచిన ధాన్యాన్ని కూడా కొనమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. కొంతమంది రాజకీయాల కోసం ఏదో కొంత మాట్లాడినా ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల, రైతులు పండించిన పంటల పట్ల మరి చిత్తశుద్ధి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇవాళ మిల్లర్స్ తోటి, మా మిల్లర్స్ కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. వారికి కూడా నా ధన్యవాదాలు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకమున్నా మా ప్రభుత్వం చిత్తశుద్ధి, గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సివిల్ సప్లై మినిస్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. స్టేట్ మొత్తంలో ఎక్కడ రివ్యూస్ పెడుతున్నాడు, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించిన రైతులందరికీ ఒకటే రిక్వెస్ట్,
మిల్లర్సు అధికారులు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా ఒక చిత్తశుద్ధితో మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. ఏ కారణం చేత వర్షాలు పడి ఒకవేళ తడిసిన ధాన్యం ఉన్నా కూడా కొనుగోలు చేస్తాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి మా తహసీల్దార్ గారులకు లేకపోతే మిగతా అధికారులకు అందరూ కూడా సార్ కలెక్టర్ గారు ఇప్పటికే చెప్పినారు. అందరి బాధ్యత ఇది. నా ఒక్కరిదో మీ ఒక్కరిదో కాదు, అందరి బాధ్యత. అందరం కూడా ఈ 10 రోజులు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే రైతులను మనం కొంత సాయం చేసిన వాళ్ళతో పెద్ద ఎత్తున మేలు చేసిన వాళ్ళని కొత్త. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారి నా రిక్వెస్ట్ మన్నించి ఇక్కడికి వచ్చి మొత్తం జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి అదేవిధంగా మిల్లర్స్ తోటి మిగతా వాళ్ళతో అందరూ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన వాళ్ళతో అందరితో కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఈ యొక్క వరి ధాన్యం కొనుగోలులో మరి స్పీడప్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి ఒక 10-15 డేస్ లోపల పూర్తిగా కొనుగోలు చేయాలని ఒక టార్గెట్ పెట్టి మరి వాళ్ళు ఇక్కడికి విచ్చేసినందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా వరి కొనుగోలు ధాన్యాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తాం.